దాంట్లోకి వేరియేషన్ ఉంటుంది. జగన్మోహన్ గారి దృష్టిలో ఈ ప్రజాప్రతినిధులు కోర్టు అన్నా, హైకోర్టు అన్నా, ఇంకో కోర్టు అన్నా, ఆయన ఏమనుకున్నాడు నాకు అర్థం కాలేదు. ఫుడ్ కోర్టు అనుకున్నాడు, షటిల్ కోర్టు, టెన్నిస్ కోర్టు అనుకున్నాడు తెలియదు. కోర్టు లేదు నాకు షరతులు విధించేదే, నేనే కోర్టులకు షరతులు విధిస్తాననేటువంటి ధిక్కార ధోరణిలో ఉన్నాడు ఆయన. నువ్వు లండన్కి వెళ్ళాలనుకున్నావు, నీ కూతుర్ని కలవాలనుకున్నావు. ఎస్, కోర్ట్ హ్యాస్ లేడ్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. 20,000 పూచీకత్తు అంటే డబ్బు కాదు కట్టేది, 20,000 రూపాయలు విలువైనటువంటి షూరిటీస్ అండ్ సెక్యూరిటీస్, వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఎత్తుకుని ఇస్తే కూడా చాలు, కోర్టు పర్మిషన్ ఇస్తుంది. కొన్ని చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం సహజం. సాధారణంగా కోర్టులో ఎవరైనా ఒక బెయిల్ తీసుకోవాలంటే కూడా 1,00,000 రూపాయల విలువైన పూచీకత్తు, లేకుంటే 20,000 రూపాయల పూచీకత్తు 2, లేకుంటే 10,000 రూపాయల పూచీకత్తు 2 ఇమ్మని చెప్పి చెప్తారు కోర్టు. సాధారణంగా ఎవడైతే అది కూడా ఇవ్వలేని దీన స్థితిలో ఉన్నానో, నా దగ్గర నాకు దిక్కు లేదు, నాకు షూరిటీ వేసేవాడు లేదు కోర్టులో, నాకు జామీందారులే లేదు, నేను సాధారణంగా దిక్కు దివానం లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, పిచ్చుగోళ్ళు, వాళ్ళకి ఎవరు షూరిటీలు ఉండరు, బంధువులు ఉండరు. ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ బంధువులు వచ్చి జామీన్ వేసి 20,000 రూపాయల షూరిటీను 30,000 షూరిటీ వేసి పోతా ఉంటారు కోర్టులో. ఎవరు లేదు, దిక్కు దివానే లేదు వాళ్ళకి, వాళ్ళ తరఫున షూరిటీ చేసేవాడు కూడా ఉన్నాడు. అటువంటి పరిస్థితులు జడ్జి గారే స్వయం పూచీకత్తు అంటారు దాన్ని, దాని మీద పంపిస్తారు, విడుదల చేస్తారు. నేను అడుగుతున్నా ఈ చర్చ ద్వారా, జగన్మోహన్ రెడ్డికి 20,000 రూపాయలు షూరిటీ చేసే వాళ్ళు కూడా లేరా అని చెప్పి నేను అడుగుతాను. ఇంకేమి కోర్టు నీ కండిషన్ విధించుకుంటూ ఇంకెవరు విధిస్తుంది? యువర్ అన్ అక్యూజ్డ్. చాలా సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో, డిఫర్మేషన్ కేసుల్లో నువ్వు నిందితుడివి. నీకు కండిషన్స్ టర్మ్స్ విధిస్తుంది కోర్టు. ఇప్పుడు విజయమాల ఎలాగా నువ్వు, కానీ వారి పొన్నవోలే చెప్తున్నారు అక్కడ అంత తీవ్రమైన నేరాలున్న ఇతర కేసులు, ఆర్థిక నేరాల కేసుల్లోనే మాకు సడలించారు, వెళ్ళమని చెప్పి అనుమతి దొరికింది సిబిఐ కోర్టులో లండన్ పర్యటనకి, కానీ ఈ కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది, చిన్న కేసు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే వారికి తెలుసు ఆయన తీవ్రమైన కేసు. అవునండి, డిఫర్మేషన్ కేసు, పరువు నష్టం దావా కేసు నీ దృష్టిలో చిన్నదా? కోర్టు దృష్టిలో చాలా పెద్ద. ఆయన దృష్టిలో చిన్నదే మరి అది, ఎందుకంటే వారికి ఉన్న కేసుల్లో అది చిన్న కేసులా చూస్తున్నారు వారు. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఎక్కడ లా నేర్చుకున్నాడు, ఎక్కడ లా చదువుకున్నాడు మాకు తెలీదు. ఆయన న్యాయశాస్త్ర కోవిదుడని ఆయన డబ్బా కొట్టుకుంటున్నాడు. జడ్జి గారు ముందు పోయి నిలబడుకుంటే వాళ్ళని చూసే కోణం, దృష్టికోణం, ఆలోచించే విధానం చాలా తేడాగా ఉంటది. ఇదే సప్తగిరి ప్రసాద్ లాంటి రోడ్డు. మీకు పొన్నవాళ్ళు ఇంకో మాట అన్నారు, వారు ఈ డిఫమేషన్ కేసులో అసలు అవగాహన లేదంట ఆ పిటిషనర్, వారికి అవగాహన లేదు, కానీ ఎన్నికల అఫిడవిట్ లో 2 సార్లు పెట్టారు ఆ కేసు గురించి. ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో పెట్టావు 2 సార్లు. వన్స్ ద మ్యాటర్ కమ్స్ బిఫోర్ ద